సంక్షేమ శాఖ హాస్టళ్లలో తనిఖీలను మంత్రులు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విధి నిర్వహణలో భాగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్ ఇప్పించాలని నిర్దేశించారు. ప్రతి విద్యార్థి రక్త నమూనాలు, ప్రతి హాస్టల్లోని నీటి నమూనాలను తీసుకోవాలని సూచించారు. సంక్షేమ శాఖలకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పారిశుద్ధ్యాన్ని 100% నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇటీవల హాస్టళ్లలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. రిపీట్ అయితే కారణాలు తెలుసుకునేది ఉండబోదని, నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 20% హాస్టళ్లలో టాయిలెట్ల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, వీటి కోసం 40 కోట్లు విడుదల చేస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని నిర్మించాలని ఆదేశించారు. ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్లు లేకుండా హాస్టళ్లు ఉండటం సరికాదన్న సీఎం, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి తప్పులు దొర్లాయని ఆక్షేపించారు. ప్రతి హాస్టల్లోనూ, రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వైద్యులతో విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలోని 4,17,000 మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి సమస్యలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి చికిత్సలు అందించాలని స్పష్టం చేశారు. బడుగు విద్యార్థులకు చేసే సాయాన్ని బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో హాస్టళ్లు ఏర్పాటు చేశారని గుర్తు చేసిన సీఎం, దీనికి విఘాతం కలిగించేలా అలక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. హాస్టళ్లలో పరిస్థితిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టడంతో పాటు నిత్యం టెలికాన్ఫరెన్సులు నిర్వహించాలని నిర్దేశించారు. సంక్షేమ రంగానికి చెందిన శాఖలన్నీ కలిపి ఉమ్మడిగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని హాస్టళ్లలోని విద్యార్థులకు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్దేశించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇప్పించాలని ఆదేశించారు. హాస్టళ్లలో నీటి సరఫరా విషయంలో పంచాయతీరాజ్, మున్సిపల్, సంక్షేమ, వైద్యారోగ్య శాఖలు కలిసి పనిచేయాలని సీఎం నిర్దేశించారు. అన్ని హాస్టళ్లలోని వాటర్ శాంపిల్స్ తీసుకోవాలని సూచించారు. ఎనీమియా, సికిల్ సెల్ వ్యాధులపై అవగాహన కల్పించే బాధ్యత అధికారులపైనే ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.